హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన డైలీ లైఫ్లో మార్నింగ్ అందరికీ స్టార్ట్ అయ్యేది ఇలా అయినా సరే ఎవరు డే ఎవరు మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్ అనమాట. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే నేను విండోలోంచి మా విలేజ్ వ్యూని, ఆ చుట్టూరు గ్రీనరీ అదంతా చూస్తే ఆ డే అంతా కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది. కొంచెం లెగిస్తూ చిరాకు పడినా నాకు ఇంకా డే అలా కంటిన్యూ అవుతుంది. ఇలా ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది ఇది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అది ఓపెన్ చేయగానే ఎప్పుడైతే గ్రీనరీ పాజిటివ్నెస్ని ఇస్తుందండి, ఆ చుట్టుపక్కల కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారు. ఆ మార్నింగే ఆ వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ పొగ కట్టెల పొయ్యి స్మెల్ వస్తే నిజంగా భలే, అంటే విలేజ్ బ్యూటీ అంటే ఇదే కదా. సో ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి డైలీ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ముందు రోజు నైటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోయినా మార్నింగ్ మళ్ళీ అదంతా సర్దుకొని వంట అదంతా స్టార్ట్ చేయాలి. ఇంకా అన్నట్టు నాకు ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ లేవగానే బెడ్రూమ్లో బెడ్ అది మెయిన్ సర్దాలండి. ఫస్ట్ అది సర్ది అయితేనే మిగతా పనులన్నీ ఉంటుంది. లేదంటే ఒక్కసారి మనం వదిలేసి కిచెన్లో బయటకు వచ్చామా అది ఇంకా లేట్ అయిపోయి ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే రైసు పప్పు, ఒక పక్క నుంచి ఏమో మెంతులు వాటర్, ఒక పక్క నుంచి బార్లీ పెట్టాను. ఇంకా అత్తయ్య గారు కాఫీ. పప్పు అయితే తోటకూర పప్పు వండుతున్నాను. మీరు ఒక మాట చెప్పండి, నాన్ వెజ్ ఈజీయా లేదంటే వెజ్ చేయడం ఈజీయా? ఇంక ఇక్కడైతే కొబ్బరికాయల సీజన్ అనమాట. సో కొబ్బరికాయలు మొత్తం ఫుల్గా వలుస్తున్నారు. నేను డైరెక్ట్గా చూడడం చాలా కష్టం, 3 days నుంచి చేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మా ఊర్లో చాలా కాస్ట్ అండి. పైకి సిటీస్లోకి వెళ్ళిపోతుంది కదా, సో ఇక్కడ కొంచెమే తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ ఎక్కువ కాస్ట్ అమ్ముతారు. అదేంటో తెలీదు. ఇంకా అన్నట్టయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాది లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది, చేసేసుకున్నామని చెప్పాను కదా, కొంచెం హెల్తీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నామని. సో అందులో ఒక భాగంగానే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. కొంచెం మరీ అంటే తినలేం అన్నట్టు కాకుండా కొంచెం తినేలా టేస్ట్గా వెజ్జీస్ అన్నీ వేసి, కొంచెం బఠానీ, అలానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేస్తే కొంచెం మసాలా వేసి వాటర్ వేసి మరుగుతున్నప్పుడు లాస్ట్లో అదే రవ్వ వేసి ఉడికించి దించే ముందు నెయ్యి వేసుకుంటే లైక్ కిచడీ లాగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ టేస్టీ కూడాని. ట్రై చేయండి. ఇంకా పప్పు తోటకూర అయిపోయింది. అన్నట్టు పప్పు కానీ మీరు కుక్కర్లో పెడితే అది పొంగకుండా వాటర్ స్టీల్ గిన్నె బోర్లించి పెట్టండి, చిన్న కూర గిన్నె, అప్పుడు వాటర్ బయటకు రాదు. ఈ టిప్ ఎంతమంది తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఫాలో అవ్వండి. ఇంక ఇక్కడ కాకరకాయ పల్లీల ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ చూసారు కదా, నూనెలోను కొంచెం అలా వేయించి పక్కన పెట్టేసుకున్నాక ఈ పల్లీల పొడి నేను ఏమేమి వేసానో మిక్సీలో చూసారు కదా, అది పౌడర్ చేసేసి ఆ పల్లీల పొడిని ఈ కాకరకాయ దాంట్లో కలిపేస్తాను. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో అది కూడా చెప్పండి. ఈ పల్లీల పొడి నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే కాకరకాయ రైస్లో కలుపుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్. ఇంకా మిడ్ స్నాక్స్ 11 or 12 ఆ టైంకి అక్కడ ఆయనకి ఆఫీస్లో, ఇక్కడ నాకు కూడా ఈ బఠానీ చాట్ ఉంటుంది కదా, స్ప్రౌట్స్ అవన్నీ పెట్టేసి కొంచెం క్యారెట్ వేసి స్టీమ్ ఇచ్చి ఆనియన్స్, టమాటా, కొంచెం ఉల్లిపాయలు అవి వేసేస్తాను. పులుపులుగా కారం కారంగా మనకి 11 ఆ టైంకి లేదంటే ఈవినింగ్ 4 ఆ టైంకి కూడా తినచ్చు. ఆయనకి బాక్స్లో పెట్టేస్తాను, కొంచెం నాకు ఇంట్లో ఉంచుకుంటాను. అది నేను చేసిన డిషెస్. నాన్ వెజ్ అనుకోండి ఒక్క ఫటాఫట్ ఒక్క టైంలో అయిపోతుంది. వెజ్ అనుకోండి ఆకుకూరలు, కూరగాయలు, గ్రేవీలు, వీటికి మళ్ళీ ఫ్రైలు, మళ్ళీ వడియాలు, రసం అని చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకు ఈ కూరగాయలు వంటలు చేయాలంటే కనుక. ఇంకా నెక్స్ట్ చాలామంది కామెంట్స్లోని యూట్యూబ్ అంటే అసలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదండి. అంటే చాలా ఈజీగా డిసైడ్ చేసేస్తారు అన్నమాట. చూసి డిసైడ్ చేయడం ఏ పనిలో కూడా అది చాలా ఈజీ అండి. చేసే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. యూట్యూబ్ క్రియేషన్ ఏమి అంత ఈజీ కాదండి. ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి ఎంతో బుర్ర పెట్టి ఆలోచించాలి. కొత్త ఐడియాస్ రోజు మనం కొత్తగా ఆలోచించడం, మన బ్రెయిన్, మన మైండ్ కూడా కొంచెం ఫాస్ట్గా ఎప్పటికప్పుడు ఏమంటారు కొంచెం స్పీడ్గా పనిచేసేటట్టు మనకు కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఏదైనా ఒక కంటెంట్ చేస్తున్నాము అంటే, ఏదైనా ఒక వీడియో పెడుతున్నాం అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే, రోజంతా వీడియో షూట్ చేయాలి, యాంగిల్స్, కెమెరా స్టాండ్ యాంగిల్స్ మార్చుకోవాలి, ఇల్లంతా సర్ది పెట్టుకోవాలి, ఓ పక్క నుంచి అదంతా ఎడిటింగ్ చేయడానికి ఒక రోజు పడుతుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక రోజు పడుతుంది, థంబ్నెయిల్, టైటిల్స్, డిస్క్రిప్షన్ యూట్యూబ్లో అవన్నీ పెట్టడానికి ఒక రోజు పడుతుంది. ఇదంతా కష్టపడి ఒక 4 days చేసిన కష్టం అంతా ఒక వీడియో రూపంలో పెడితే అది వ్యూస్ వెళ్తాదా వెళ్ళదా అన్నది కూడా తెలియదు. కామెంట్స్ మాత్రం దానికి నెగిటివ్గా మాత్రం టక్మని వచ్చేస్తాయి. బట్ నేను ఎప్పుడూ నెగిటివ్ చెప్తున్నాను కానీ పాజిటివ్ కూడా చెప్పాల్సింది. అంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, పాజిటివ్ కామెంట్స్ కానీ పాజిటివ్గా చాలామంది నన్ను కలవడానికి
అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశానో నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. బట్ చాలామంది నాకు ఇష్టపడి, నన్ను కలవడానికి ఇంటి వరకు వచ్చినోళ్ళు, వద్దామని అనుకొని చెప్పినోళ్ళు, నన్ను చూసి కొంతమంది గుర్తుపెట్టినోళ్ళు. సో, ఇదంతా చూసినప్పుడు మనం చేసే పనిలో కొంచెమైనా అమ్మ పర్లేదు కొంతమందికైనా నచ్చుతుంది, చేసిన దానికి ఫలితం ఉంది అని అనిపిస్తుందండి. అంతేగాని డబ్బుల కోసం చేస్తున్నారని ఒకరు, ఖాళీగా ఉండి పని పట్టలేక వీడియోలు తీసుకుంటున్నారని ఒకరు, టైంపాస్కి చేస్తున్నాను ఒకరు, ఇంట్లో పనులన్నీ మానేసి వీడియోలు చేసుకుంటూ బయట తిరుగుతుందని ఒకరు. ఇలా అనుకునే వాళ్ళు ఎంతమందైనా ఉంటారు. బట్ మనం చేసే పనిని మనం కంటిన్యూగా స్టాప్ బ్రేక్ అంటూ ఇవ్వకుండా అది చేసుకుంటూ వెళ్తే దానికి ఏదో ఒక రోజు ఫలితం మంచిగానే ఉంటుందని నేను నమ్ముతున్నా. అది నాకు ఇన్ని సంవత్సరాలు అంటే 4-5 ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పటికీ నాకు ఆ రిజల్ట్ అన్నది కనిపించింది. సో, చాలామంది నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నా నెగిటివ్ కామెంట్స్ ఎంతమంది పెట్టినా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది చెప్పాలంటే చాలామంది స్టార్టింగ్లో ఫ్యామిలీ కానీ చాలామంది నాకు సంబంధించిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు వీడియోస్ ఎందుకు చేయడం అందరూ చూస్తారు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు చాలామంది కూడా అంటే నేను స్టార్ట్ చేసాక ఎంతోమంది యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం చేసే పని తప్ప రాంగా అనుకునే కన్ఫ్యూజన్లో ఇంతమంది స్టార్ట్ చేశారంటే ఓకే అని చెప్పి నాకు ఒక మంచి ఫీల్ అయితే కలిగింది. బట్ నేను ఎప్పుడూ ఎవరిని తక్కువ చేయను. ఏ పనైనా ఒకటి మనం మొదలుపెట్టినప్పుడు మనల్ని చూసి ఇంకోళ్ళు స్టార్ట్ చేస్తే ఓకే అది మంచిదే కదా, మంచి పనే కదా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది మాట. బట్ ఇంకొకటండి, ఎలా అంటే మనకి ఎలా ఉంటారంటే ఒక స్టేజ్ మాట మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నామని తెలిసేవాళ్ళు రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెయిన్ నా సైడే కదా, ఇలా చాలామంది యూట్యూబర్స్ ఫేస్ చేసి ఉంటారు. మీ వాళ్ళంటూ అంటే మన వీడియోస్ చూస్తారు, ఫాలో అవుతారు, అన్నీ గమనిస్తారు, బట్ ఒక్క లైక్ చేయరు. ఇప్పటివరకు నాకు సంబంధించి నాకు తెలిసిన వాళ్ళు ఒక్క లైక్ చేసినట్టు కామెంట్ చేసినట్టు నాకు నోటిఫికేషన్స్లోనే రాలేదన్నమాట వాళ్ళ పేర్లు. ఎందుకంటే ఎక్కడ లైక్ చేస్తే ఫాలో అయితే చూస్తున్నట్టు వీళ్ళకి తెలిస్తే ఎక్కడ వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే ఒక లైక్ కొడితే వీళ్ళకి ఏదైనా డబ్బులు వచ్చేస్తాయేమో, ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము చూస్తున్నట్టు ఫాలో అవుతున్నట్టు వీళ్ళకి అసలు తెలియకూడదని మేము చూడమే మాకు తెలియదే అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ అందరూ అందరినీ ఫాలో అవుతారు ఏదైనా. ఆ విషయం నాకైతే పక్కా తెలుసు. ఇది చాలామంది యూట్యూబర్లు చెప్తారని స్టార్టింగ్ ఏదో అనుకున్నాను, బట్ ఇది నిజం. అందరు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అంతే. వాళ్ళ ఫ్యామిలీస్లోని వాళ్ళు అందరు ఫాలో అయినా నేను చేస్తున్నట్టు ఎవరికి తెలీదు, వాళ్ళు చేస్తున్నట్టు మాకు తెలియదు, ఏమీ చూడమే తెలియదు అన్నట్టు ఉంటారు. కొన్నిసార్లు ఏదైనా వీడియో పెడితే మాకు తెలియదు నీకు ఛానల్ ఉన్నట్టు, అసలు మేము వీడియోస్ చూడమే అంటే కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా మీ వీడియోలో చూసాం అని అంటారు. టైంకి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు మనుషులు కూడా మారిపోతారండి. బట్ ఎనీవేస్ మనం చేసే పనిలోని కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి, అది కరెక్ట్గా చెయ్యాలి. మీరు ఎన్ని బ్రేక్స్ వచ్చినా ఏం వచ్చినా దీంట్లోని ఇవ్వకూడదు. అంటే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చాలంటే అది మనం నిజంగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏది చెప్పలేమండి. నేను ఒక లిమిట్స్ పెట్టుకున్నాను, నా వరకు నేను ఎంతవరకే చెయ్యాలి, అన్నీ అంటే బాధలు ప్రాబ్లమ్స్ అవన్నీ నేను చెప్పకూడదు. నేను ఏం చేసుకోగలను, నాకేం టాలెంట్ ఉంది, నేను ఇల్లు ఎలా పెట్టుకోగలను, నాకు సంబంధించినంత వరకు నా 4 గోడల మధ్య నేనుండే నా లైఫ్ నా ఫ్యామిలీ, ఏదైనా ఎక్కడికైనా వెళ్తే టెంపుల్స్, లేదంటే వంటలు, లేదంటే స్టిచ్చింగ్ టైలరింగ్, ఇంతవరకే. కానీ నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని యాడ్డాలు పెడబొబ్బులు పెట్టడాలు ఇలాంటివి ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో ఇవి చేయకూడదని ఇవే నాకు లిమిట్స్ మా హస్బెండ్ పెట్టారు. నేను అదే ఫాలో అవుతున్నమాట. ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికే తప్ప మన లైఫ్ పర్సనల్గా ఇక్కడ పెట్టకూడదని. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.